ఓం నమో వెంకటేశాయ. నామాఖ్యానమాత్రతృప్త నామాహ్వానతోత్రప్రాప్త గోవింద గోవింద. హే ముకుంద తవ నామ అభిధానం చిరతరస్వకృతి పాటవాహితం శైశవాది వయస్సు కారితం దిశదయా పర విమోక్ష సాధనం అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన యొక్క నామాల్లో, అనంతమైనటువంటి నామాల్లో ఏదో ఒక నామాన్ని పలికించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం యథోచితంగా ఈరోజు చేసుకుందాము. ఈరోజు మనము నిన్న ఎలాగూ శునశ్శేపోపాఖ్యానాన్ని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అజామిళోపాఖ్యానంలో మిగిలిపోయినటువంటి చిన్న ముక్కను గురించి ఈరోజు చర్చించుకుందాము. ఆ విధంగా శ్రీశుకుల వారు ఉపదేశం చేసినటువంటి భాగవత గ్రంథం యొక్క అధ్యయనమే చేసుకున్నట్లవుతుంది. ప్రత్యేకించి ఆ అజామిళోపాఖ్యానం యొక్క పూర్వరంగాన్ని మనం అధ్యయనం చేసుకోవటం ద్వారా, దాని గురించి చర్చించుకోవటం ద్వారా ప్రహ్లాదుడు అందించబోయేటువంటి ఉపదేశాన్ని అందుకోవటానికి మనకు యోగ్యత మరింత ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి పూర్వోత్తర సంబంధాలను దృష్టిలో పెట్టుకుని అజామిళోపాఖ్యానంలో పూర్వరంగాన్ని కాస్తంత చూసుకుందాం. అజామిళోపాఖ్యానం మనకి గుర్తుంది, లీలగానైనా సరే గుర్తుంది. అజామిళుడు అనేటువంటి వాడు అన్నీ వదిలేసుకున్నటువంటి వాడు, చివరికి దొంగగా మారిపోయినటువంటి వాడు. 88 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా పిల్లల్ని కంటూ, అందులోనూ కట్టుకున్న భార్యను విడిచిపెట్టి ఎవరినో తీసుకొచ్చుకుని ఆవిడితో పిల్లల్ని కంటూ, ఆ పిల్లల్ని ముద్దుగా చూస్తూ, వాళ్ళని పోషించడానికి దొంగతనాలు కూడా చేస్తూ, భార్యను వదిలేయటం మాత్రమే కాకుండా కన్న తల్లిదండ్రులని అందరినీ వదిలేసి వాళ్ళ ఆస్తులన్నిటినీ కాజేసి, జనాల ఆస్తులు కాజేసి నానా హంగామా చేస్తున్నాడు. అలాంటి వాడు ఆఖరి నిమిషంలో యమభటులు వచ్చినప్పుడు తన ఆఖరి పిల్లవాడు నారాయణుడు ఉంటే ఆ నారాయణుడిని నారాయణ అని పిలిచాడు. పిలవటంతోనే ఆ నారాయణుడు, అతను పలికాడో లేదో తెలియగాని పైనున్న నారాయణుడు మాత్రం దూతల్ని పంపించాడు. నారాయణుడు పంపిస్తే ఆ దూతలు వచ్చారు, యమభటులనేమో దూరంగా తరిమేశారు. వీళ్ళు కూడా ఆయనతో మాట్లాడలేదు. దాంతో ఆయనకి భయం వేసి మళ్ళీ గంగా తీరానికి వెళ్ళిపోయి ఆ గంగా తీరంలో మళ్ళీ యోగాభ్యాసాన్ని మొదలుపెట్టి ఆ యోగాభ్యాస బలంతో ఆ పరమేశ్వరుణ్ణి తృప్తిపరిచాడు. దాంతో మళ్ళీ దివ్య విమానం వచ్చింది. ఆ విమానాన్ని ఎక్కి పైకి వెళ్ళాడు. ఇది అజామిళోపాఖ్యానం యొక్క సంక్షిప్తమైన రూపం. ఈ ఉపాఖ్యానంలో రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. మనం వేసుకోలేదు కానీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. నెంబర్ 1, చక్కటి ఇంట్లో పెరిగినటువంటి అజామిళుడు, చక్కటి తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఇతన్ని ధర్మంగా పెంచారు, వేదాలు శాస్త్రాలు అన్నీ చెప్పించారు. చక్కటి పెంపకంలో పెరిగినటువంటి అజామిళుడు ఏదో క్షణమాత్రంలో ఎవరినో చూసి మోహపడి కట్టుకున్న భార్యని, కన్న తల్లిదండ్రుల్ని అందరినీ విడిచిపెట్టి ఆవిడ వెంటే ఎందుకు పడిపోయాడు? క్షణికావేశాలు మనుషులకు ఉండనే ఉంటాయి అని అనుకునే మాట అయితే, ఆ క్షణికావేశంలో కట్టుకున్న దాన్ని కూడా విడిచిపెట్టి ఎవరి వెంటో పడినటువంటి అజామిళుడు, ఆవిడ కోసం ఆస్తులన్నిటినీ కరిగించేసేసి ఆవిడ కోసం దొంగతనాలకు కూడా దిగజారినటువంటి అజామిళుడు 88వ ఏట పుట్టినటువంటి లేదా 80వ ఏట పుట్టినటువంటి పిల్లవాడికి నారాయణ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు? ఏదో పెట్టుకున్నాడు, పీల్చుకున్నాడు, యమదూతలు వచ్చారు, విష్ణుదూతలు వచ్చారు, వీళ్ళు వాళ్ళని తోశారు, ఇవన్నీ జరిగినాయి. యమదూతలు విష్ణుదూతలు ఇద్దరూ మాయమైపోయిన తర్వాత గంగా తీరానికే ఎందుకు వెళ్ళాడు? హరిద్వారానికే ఎందుకు వెళ్ళాడు? హరిద్వారానికి వెళ్ళి యోగాభ్యాసాన్నే ఎందుకు ప్రారంభించాడు? 88వ ఏట వెళ్ళి గంగా తీరంలో కూర్చుంటే కనీసం కాళ్ళు మడతపడతాయా? యమభటులు లాక్కెళ్ళవలసినటువంటి స్థితిలో ఉండేటువంటి శరీరం యోగాభ్యాసానికి మాట వింటుందా? కాళ్ళు మడతపడతాయా? ప్రాణాయామం అందుతుందా? గుక్క తిప్పుకోగలరా? అసలు ఏం చేయగలరు? అలాంటి వాడికి ప్రాణాయామం మళ్ళీ ఎలా అందింది? యోగాభ్యాసం మళ్ళీ ఎలా అందింది? అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎలా అందింది అనేటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఇతని యొక్క పూర్వజన్మ సరి అయిన సమాధానం చెప్తుంది. పూర్వజన్మలో ఇతను ఒక ఋషిబాలుడు. కానీ
ఋషులు చేసేటువంటి సాధన కంటే మనం ఒక్క అడుగు ముందుకుందాము అనేటువంటి కొంచెం అత్యుత్సాహం ఉన్నటువంటి సాధకుడు. పెద్దలందరూ చెప్పారు, సాధనలో ఉత్సాహం కావాలి, అత్యుత్సాహం పనికిరాదు. ఎలాగైతే మనలాంటి వాళ్ళకి వీళ్ళు చెప్తారో విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. ఆత్మవిశ్వాసం అతి అయిపోతే అది అహంకారంగా మారిపోతుంది అని మనకి చెప్తారు కదా. అట్లాగే ఇతనికి చెప్పారు, ఉత్సాహం ఉండాలి, కానీ అత్యుత్సాహం ఉంటే అది తప్పులకు దారితీస్తుంది లేదా ప్రమాదాలకు దారితీస్తుంది, మంచిది కాదు అని చెప్పారు. ఇతను వయసు పొంగులో ఉన్నాడు, కొంచెం తీవ్రమైన స్వభావం ఉన్నవాడు. దాంతో వాళ్ళందరూ బద్ధకస్తులు, లేకపోతే కొంచెం నిదానంగా పనిచేసేటువంటి వాళ్ళు, చాదస్తపు మనుషులు. నేను అలా కాదు, చురుకైన వాడిని, తొందరగా పనిచేసుకుంటాను, తొందరగా సిద్ధుల్ని పొందుతాను, తొందరగా మెట్లెక్కుతాను అని అనుకున్నాడు. అనుకుని తీవ్రమైన సాధనలు చేసేవాడు. కనీసం శరీర స్థితిని కూడా పట్టించుకోకుండా తీవ్రమైన సాధనలు చేసేవాడు. వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అనుంది. ఏ ధర్మాన్ని ఆచరించినా శరీరం పాడైపోయేటట్లు చేయకూడదు, శరీరం నిలబడాలి. అలాగని శరీరాన్నే పెంచి పోషించుకుంటూ కూర్చోకూడదు. శరీరం నిలబడాలి, శరీరానికి తగ్గట్లుగా సాధనలు చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంది, చూసుకోవాలి అని చెప్తూనే ఉన్నారు. వినలేదు. ఈ తపస్సు, ఈ సాధన ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాడు? హరిద్వారంలో చేస్తున్నాడు. అదేమో వేసవి కాలంలో కాస్త ఇటువటుగా ఉంటుందేమో, కానీ చలికాలంలో చాలా చల్లగా ఉండేటువంటి ప్రదేశం. వేసవి కాలంలో కూడా గంగలో వచ్చే నీళ్లు చాలా చల్లగా ఉంటాయి, మంచు కరిగి వస్తుంది కదా. కాబట్టి చలి అనేది ఎక్కువ ఉండేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో ఇతను రోజులకు తరబడి గంగలోనే ఉండిపోయి, గంగలో మెడదాకా నీళ్ళు వచ్చేటట్టు చూసుకుని అక్కడ కూర్చుని ఏదో సాధనలు చేస్తూ ఉండటం, ప్రాణాయామం సాధన చేయటం, లేదా జపం చేసుకోవటం, లేదా ఏదో తపస్సు చేయటం, ఇవన్నీ చేస్తున్నాడు. చుట్టుపక్కల మునిగుణాలు వాళ్ళందరూ వద్దు 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 అని మొత్తుకుంటూనే ఉన్నారు, ఎవరి మాట వినలేదు. ఒకరోజు ఇతను చలికాలంలో బాగా చలి తీవ్రంగా ఉన్నప్పుడు ఇలాగే గంగలో కూర్చుని ఏదో చేయబోయాడు. గంగ ఒడ్డున కూర్చుని చేయబోయాడు అనుకుంటాను. గంగ ఒడ్డున కూర్చుని ఏదో సమాధి స్థితి కోసం ఏదో ప్రయత్నం చేయబోయాడు. అప్పుడు వచ్చినటువంటి చలిగాలికి ఇతనికి కోల్డ్ స్ట్రోక్ వచ్చింది. చలి దెబ్బ తగిలింది. మనకు వడదెబ్బ తగిలినట్టుగా ఆ ప్రదేశాల్లో చలి దెబ్బలు తగులుతాయి. ఆ చలి దెబ్బలను కాచుకోవడం చాలా చాలా కష్టం. ఇంకా పైకి వెళితే చలి దెబ్బలకి ప్రాణాలే పుట్టుకుమంటాయి. ఇతనికి చలి దెబ్బ కొట్టింది. చలి దెబ్బ కొట్టేసరికి పడిపోయాడు. గంగ ఒడ్డున పడిపోయి ఉన్నాడు. ఇతని కర్మకి ఆ రోజు కనీసం చుట్టుపక్కల వద్దని చెప్పేవాళ్ళు, మునులు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు, ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేరు. అలా చాలాసేపు ఉండవలసి వచ్చింది. ఆ చాలాసేపు ఉండవలసి వచ్చిన పరిస్థితుల్లో అసలే చలిదెబ్బ తగిలింది. చలిదెబ్బ తగిలిన వెంటనే జరగవలసినటువంటి ఉపచారాలు జరగలేదు, ఉష్ణోపచారాలు చేయాలి. ఆ ఉష్ణోపచారాలు చేయలేదు. పక్కన ఎవరైనా ఉంటే కాస్త మంట వెలిగించో, లేకపోతే ఏదో కంబళి కప్పో, ఇంకోటి కప్పో, ఏదో ఒక ఇబ్బంది పడి అతన్ని రక్షణ చూసుకునేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో చలిదెబ్బ పెరిగిపోయింది. ప్రాణాలు చివరి స్థితికి వచ్చినాయి. ప్రాణాలు ఇంకేముంది, హరీమనటమే అనే పరిస్థితికి వచ్చేసినాయి. ఆ పరిస్థితుల్లో ఇద్దరు ముగ్గురు అన్నలు, ఒక చెల్లెలు, వీళ్ళు అటువైపుగా యాదృచ్ఛికంగా వచ్చారు. వాళ్ళు గంగా స్నానానికి వచ్చారా, లేకపోతే ఏదో నడుచుకుంటూ వచ్చారా, లేదా ఎందుకు వచ్చారో తెలియదు, యాదృచ్ఛికంగా అక్కడికి వచ్చారు. వాళ్ళకి ఇతని పరిస్థితి చూడంగానే తెలిసిపోయింది, ప్రాణాలు ఇంకా నిమిషం కూడా ఉండవు, ప్రాణాలని మనం ఆపడం చాలా కష్టం అని తెలిసిపోయింది. 2 కారణాలు. ఒకటి, వాళ్ళు ఇలాంటి సాధనల్లోనే ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కడుంది పరిస్థితి, ప్రాణం అనేది ఏ మూలుంది అని కనిపెట్టగలిగిన స్థితిలో ఉన్నారు. రెండోది, చలి ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఈ కోల్డ్ స్ట్రోక్స్ అవన్నీ ఎలా ఉంటాయి, వీటిని పట్టించుకోకపోతే శరీరం ఏమైపోతుంది అని తెలిసిన వాళ్ళు కూడా, 2 తెలిసిన వాళ్ళు. అందుకని ప్రాణాలు కొనకొచ్చేసినాయి, మనం చూస్తూ ఉండగానే ఈ ఋషిబాలకుడు ప్రాణాలు కోల్పోతాడు అని అనుకున్నారు. అనుకున్న తడవే బాధపడ్డారు. వాళ్ళకేమో మైత్రీ కరుణాముదిత ఉపేక్షాణం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాతశ్చిత్త ప్రసాదనం అని నూరిపోశారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ మీద జాలి చూపించాలి,
ఎంత స్వార్థంగా యోగ సాధన చేస్తున్నా సరే కష్టంలో ఎవరైనా జీవి ఉంటే ఆ జీవిని కాపాడటానికే ప్రయత్నం చేయాలి అని నూరిపోశారు గురువులు. ఇక్కడ ఉన్నది ఏకంగా మునిబాలకుడు. చూడబోతే చాలా పెద్ద సాధన చేస్తున్నట్లుగా తెలిసిపోతోంది. మొహంలో తేజస్సు వద్దన్న కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దాంతో ఎలాగైనా ఇతని ప్రాణాలు నిలపాలి అని అనవసరంగా అనుకున్నారు. అనుకుని ప్రాణాలను ఎలా నిలపాలి అని చూశారు. ఇప్పుడు మంట వెలిగించి ఇతని శరీరానికి వేడి అందించడం అయ్యే పని కాదు. మంట వెలిగించే లోపల అయిపోతుంది. ఆ చలికి మంట వెలగద్దు. వీళ్ళు ఎక్కడో చోట చెక్కుముకురాయో ఏదో వెతుకురావాలి, దాన్ని కొట్టాలి, ఎండుగడ్డి ఎండు పొలలు ఎంత చేస్తే మంట అయింది. ఆ మంట వెలిగించేంత సమయం లేదు. చుట్టుపక్కల మానవ సంచారం లేదు, ఏకాంత ప్రదేశంగా ఉంది. ఏం చేయాలని ఆలోచించి చలి ప్రదేశాల్లో మిగతా వాళ్ళు చేసేటువంటి లాస్ట్ ట్రీట్మెంట్ ఒకటి చేద్దామని నిర్ణయించుకున్నారు. అది కొంచెం రిస్కీ, వీళ్ళకి తగినది కాదు, అయినా సరే చేద్దామని నిర్ణయించుకున్నారు. చలి ప్రదేశాల్లో ఎవరైనా ఇలా కొన ప్రాణంతో ఉంటే చలి దెబ్బకి వాళ్ళలో వేడి పుట్టడానికి ఏం చేస్తారంటే ఒక స్త్రీని ఆ మనిషిని కౌగిలించుకోమని చెప్తారు. అలా కౌగిలించుకుంటే ఎక్కడి నుంచో లోపల నుంచి వేడి పుడితే క్రమంగా బతకచ్చు అని వాళ్ళు చెప్తారట. దాని ప్రకారం చేద్దామని అనుకున్నారు. ఆ అన్నల చెల్లి కూడా చాలా దయతో, పరిపూర్ణమైనటువంటి దయతో ఆ పనికి ఒప్పుకున్న మనిషి ఏం చేద్దామని ఆలోచిస్తే, కౌగిలించుకుంటే సరిపోదు, మనిషిని వేడి వస్త్రాల్లో చుట్టాలి కూడాను. చుట్టకపోతే ఆ వేడి పుట్టినా సరే నిలవదు, అగ్గిలాంటిదే ఇది కూడాను. శరీరంలో వేడి పుట్టాలి, ఆ ప్రాణాలు ఒకదానికొకటి మళ్ళీ పెరగాలి అంటే వేడి చుట్టడానికి మన దగ్గర కంబళ్ళు లేవు అని అనుకుని ఏం చేశారంటే, ఈ అన్నలు చివరికి వాళ్ళ కౌపీనాలను కూడా విప్పేసి, మన దగ్గర ఉండే వస్త్రాలు ఇన్నే, కంబళ్ళు లేవు, ఏమీ లేవు, మన వస్త్రాలు ఇతనికి చుట్టేద్దాము, ఇతను కనుక ప్రాణాలతో బయటపడిపోతే ఆ తర్వాత మన దారిని మనం పోదాము అని అనుకుని వస్త్రాలను కూడా విప్పేసి వాళ్ళు నగ్నంగా నుంచుని ఇతనికి వాళ్ళకున్న వస్త్రాలు చుట్టారు. వాళ్ళు అనుకున్నది జరిగింది. ఈ కౌగిలింత వల్ల అతనిలో లోపల ఎక్కడో ఉండేటువంటి ప్రాణశక్తి మళ్ళీ చిగురించింది. ఆ వేడేదో పుట్టి క్రమక్రమంగా పెరిగి మొత్తం మీద ప్రాణాలు తిరిగి రాజుకున్నాయి. ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చినాయి. నిమిషంలో పోవలసిన ప్రాణాలని వీళ్ళ స్ప్లిట్ సెకండ్లో డిసిషన్ తీసుకుని వెంటనే అమలు చేసి ప్రాణాలను దక్కిస్తే లేచినవాడు తనని ఓ స్త్రీ కౌగిలించుకుని ఉండటం చూశాడు. చూసినవాడు చూసినట్లే, కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ అనుకున్నాం కదా, చూసినట్లే చి నీకు సిగ్గు లేకుండా నన్ను కావలించుకున్నావేంటి అని ఆవిడ్ని తిట్టాడు. తిట్టినవాడు ఊరుకోవచ్చు కదా, అటువైపు అన్నల వైపు చూశారు. అన్నల వైపు చూసి, మీకు అస్సలు సిగ్గు లేదు, మీరు కనీసం ఒంటి మీద నూలు పోకు కూడా లేకుండా ఉన్నారు, మీకు సిగ్గు లేదు, చూడబోతే మీకు సంబంధించిన స్త్రీలనే ఉంది ఈవిడికి కూడా సిగ్గు లేదు, మీరందరూ వ్యభిచారులు అయిపోండి అని శపించాడు. ముఖ్యంగా స్త్రీని శపించాడు, నువ్వు వ్యభిచారిని వైపో అని శపించాడు. దాంతో అప్పటి వరకు వాళ్ళు ఈయన కొట్టినా సరే ఏదో పాపం తెలియదు కదా అని ఉగ్గబెట్టుకున్నారు అన్నలు, ఈ చెల్లి కూడాను. ఎప్పుడైతే ఈయన శపించాడో అప్పుడు అన్నలు ఏమి అన్నట్టు లేదు, కానీ చెల్లికి మాత్రం కోపం వచ్చింది. మేమేమో త్యాగం చేసి, ఎవరూ చేయని త్యాగం చేసి నీ ప్రాణాలు దక్కించడానికి ఎంత ప్రయత్నం చేశాము, బయటికి వచ్చిన వాడివి ఒకసారి ఏం జరిగింది, అసలు ఎందుకు నన్ను కౌగిలించుకున్నారు, నేను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాను, లేచేసరికి కళ్ళు తెరిచేసరికి నన్ను కౌగిలించుకునే స్త్రీ ఉండటం ఏంటి, పక్కన నగ్నంగా పురుషులు ఉండటం ఏంటి అని ఆలోచించుకోవాలి. తోచకపోతే అడగాలి, ఆ తర్వాత నిర్ణయించుకోవాలి. కోపం వస్తే శాపం పెట్టడం అవన్నీ తర్వాత. అసలు వివేకమే లేకుండా, ఆలోచనే లేకుండా నీకు ఉపకారం చేసిన మాకు, అందులో నాకు ఇలాంటి శాపం పెట్టావు కదా, నువ్వు అస్సలు యోగ సాధనలకు కానీ వీటికి కానీ యోగ్యుడివి కావు. అందువల్ల నన్ను ఏమని శాపం పెట్టావు, నన్ను వ్యభిచారిణి వైపు అని శాపం పెట్టావు కదా, నా కాళ్ళు నాకుతూ నా జీవితాంతం నా చుట్టూనే తిరుగుతూ పడుండు అని ప్రతి శాపం పెట్టింది ఆవిడ స్థాయిది. ఆ శాపం పెట్టింది. ఆ శాపం ప్రకారం ఇతను మరుసటి జన్మలో మంచి కుటుంబంలో పుట్టాడు. పుట్టినవాడేమో తండ్రి దగ్గర చక్కగా విద్యాభ్యాసం చేశాడు.
చక్కగా తండ్రి ఇల్లు వైకుంఠసీమ అని చెప్పుకోవాలి. అలాంటి ఇల్లు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక భజననో, లేకపోతే ఏదో ఒక సత్కార్యక్రమమనో, సత్కాలక్షేపమనో, లేకపోతే ఏదో ఒక శాస్త్రచర్చనో, లేదా వేదధ్వని అనో ఏదో ఒకటి వినిపిస్తూనే ఉండేటువంటి ఇల్లు. అలాంటి ఇంట్లో ఆ వేదశాస్త్రాలన్నిటినీ చక్కగా చదువుకుని ఆ భజనలు, ఆ నామ కీర్తనలు అవన్నీ కూడా అలవాటు చేసుకుంటూ పెరిగాడు. పెరిగితే ఇతనికి వయసు వచ్చేసరికి పెళ్లి కూడా చేశారు. పెళ్లి చేసి పిల్లలు పుట్టినట్లు లేదు, కానీ ఆ వచ్చిన భార్య కూడా చాలా గొప్పది, చాలా యోగ్యురాలు. పెళ్లి చేసి ఇతన్ని ఏదో కాపాడుతూ ఉంటే ఈ మధ్య వయసులో ఉండేటువంటి మహానుభావుడికి ఒకరోజు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళుతుంటే ఒక స్త్రీ ఇంకొక పురుషుడితో చాలా సన్నిహితంగా మెలుగుతూ సారా తాగుతూ కనిపించింది. ఆ స్త్రీ ఎవరో కాదు, ఈ మహానుభావురాలే, క్రితం జన్మలో ప్రాణం పోసినటువంటి మహానుభావురాలు ఆవిడే. ఆవిడని చూడంగానే ఈయనకి ఎక్కడ లేని వ్యామోహం పుట్టుకొచ్చింది. ఎక్కడ లేని వ్యామోహం. భార్య ఏమీ అందం తక్కువది అనేమి కాదు, కానీ ఈ స్త్రీని చూస్తే జన్మాంతర శాపం వలన ఈయనకి వ్యామోహం పుట్టుకొచ్చింది. ఆ వ్యామోహంతో ఎవరికో సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఆవిడని ఎలాగోలాగా ప్రసన్నం చేసుకుని నీకు నా ఆస్తంతా రాసిస్తానని అబద్ధాలు చెప్పి, కల్లిబొల్లి మాటలు చెప్పి, నిన్ను జీవితాంతం వదిలిపెట్టనని చెప్పి, నీ వెంటే ఉంటానని చెప్పి, అవి చెప్పి ఇవి చెప్పి, ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి, ఫ్లర్టింగ్లో ఎక్కడ లేని కోర్సులు చేసి మొత్తం మీద ఆవిడ్ని వశపరుచుకుని ఆవిడతో మళ్ళీ విడిగా కాపురం పెట్టాడు. పెట్టినవాడు ఏం చేశాడు? కాళ్ళు నాకుతూ ఉండమంది కదా ఆవిడ. కాళ్ళు నాకుతూ ఉండటం అంటే అర్థం ఏంటి? నా కోసం ఏ పనైనా చెయ్యి అనే కదా. ఏ పనైనా చేయటానికి తల్లిదండ్రుల ఆస్తిని మొత్తం కరిగించేశాడు. భార్యని వదిలిపెట్టడం ఇష్యూ కానే కాదు, తల్లిదండ్రుల ఆస్తి అంతా వదిలిచ్చేశాడు. మేము వద్దంటున్నావు, మరి ఆస్తి ఎలా కరిగిస్తున్నావు అనే ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఆ ఆస్తి ఎక్కువ రోజులు పనికి రాలేదు. దాంతో ఇంకా ఏమైనా పని చేయాలి అని అనుకుని దొంగతనాలు మొదలుపెట్టాడు. దొంగతనాలు చేసే వాళ్ళని ఊళ్ళో ఎంతకాలం ఉంచుకుంటారు? ఊళ్ళోంచి తరిమి కొట్టారు. తరిమి కొడితే అడవుల్లోకి చేరాడు. అడవుల్లోకి చేరి 2 రకాలుగా నేను సంపాదిస్తున్నానని అనుకున్నాడు. ఒకటి బాటసారులను కొట్టి డబ్బు తేవటం అనే పని, ఇంకొకటి అడవుల్లో వేటకు వెళ్ళి వేటాడిన జంతువులను తీసుకొచ్చి ఆహారం తెస్తున్నానని అనుకున్నాడు. ఇతను ఎన్ని తెచ్చినా ఏమి తెచ్చినా సరే ఈవిడేమీ కాదనలేదు, అలాగని ఈవిడేమీ సంతృప్తిగా ఏమీ లేదు. ఇంకా తే అన్నట్టుగానే ఉంది ఈవిడ. ఆ పద్ధతిలో తెస్తూనే ఉన్నాడు. బందిపోటుగా దిగాడు, అలాగే వేటగాడిగా దిగాడు. మహాశాస్త్ర విద్వాంసుడు చివరికి బందిపోటు వేటగాడు అయ్యాడు. అలా కొడుతూ ఉన్నాడు. ఇతనికి క్రమక్రమంగా అప్పుడో పిల్లవాడు అని 9 మంది పిల్లవాళ్ళు పుట్టారు. ఆ పుట్టిన పిల్లవాళ్ళకి అడవిలో వాళ్ళు పెట్టుకునేటువంటి పేర్లే పెట్టుకున్నాడు. ఆ పేర్లే పెట్టాడు. ఏ పేరు మంచి పేరు పెట్టలేదు. ఏదో కేశవ, మాధవ, గోవింద అని 24 పేర్లలో వరుసగా ఏం పెట్టుకుంటూ రాలేదు. అక్కడుండే ఏదో ఆ చెట్టు పేరు, ఈ పుట్ట పేరు పెడుతూనే ఉన్నాడు. అలా పెడుతూ పోయినవాడు ఒకరోజు ఎందుకో యథాలాపంగా ఒక నదీ తీరానికి వెళ్ళాడు. యథాలాపంగా వెళ్ళాడు, లేదా వేట కోసం వెళ్ళాడు. వెళితే అక్కడికి ఒక యాత్రికుల గుంపు వచ్చి ఉంది. యాత్రికుల గుంపును చూస్తే ఇతను సహజంగా వీళ్ళని ఎలా కొట్టాలి, వీళ్ళలో ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు ఎలా దోచుకోవాలి అని ఆలోచించవలసిన వాడు ఆ క్షణంలో మాత్రం ఎందుకో ఏం చేస్తున్నారు వీళ్ళు అని చూశాడు. ఏం చేస్తున్నారు అంటే ఆ యాత్రికులు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళుతున్నారు. ఆ నదీ తీరంలో ఆ రోజు విడిది చేశారు. ఆ రోజు ఏకాదశి అయింది కాబట్టి హరివాసరం అని అనుకుని నిరంతరం నామకీర్తన చేస్తున్నారు. నారాయణ 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 అంటున్నారు, లేదా భజనలు వస్తే భజనలు చేస్తున్నారు. నిరంతరం నామకీర్తన చేస్తున్నారు. ఆ నామకీర్తన వింటే ఇతనికి ఎందుకో అన్నాళ్ళు రాని ఒక గుర్తు వచ్చింది. ఏం గుర్తొచ్చింది? నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఇలాంటివి జరుగుతూ ఉండేవి అని గుర్తొచ్చింది. చిన్నతనం గుర్తొచ్చేసరికి సహజంగానే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఆ ఎగ్జైట్మెంట్తో వీళ్ళని కాపు కాయాలి లేదా కొట్టాలి అనేటువంటి అభిప్రాయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
వాళ్ళ దగ్గరికి వెళితే అక్కడ వాళ్ళందరికీ నాయకుడు ఒక మహానుభావుడు ఉన్నాడు, త్రికాలవేత్త ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన వీళ్ళందరితో ఈ పనులు చేయిస్తున్నాడు, అందరితోనూ నామోచ్చారణలు చేయిస్తున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు, మహానుభావులు ఉండేవారు. ఒక స్వామివారు ఉండేవారు గుంటూరులోను, ఆయన పేరేదో ఉండేది. ఆ మహానుభావుడు ఏకాదశి వస్తే తెలిసిన వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి పొద్దు నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి మళ్ళీ తెల్లారేంత వరకు విష్ణు సహస్రనామం పారాయణ చేయిస్తూనే ఉండేవాడు. విష్ణు సహస్రనామం పారాయణ. ఎవరైనా తప్పుడు అక్షరాలు పలికినా, తప్పులు చెప్పినా, ఇక్కడ పలకాల్సిన దీర్ఘం అక్కడ పలికి, అక్కడ పలకాల్సిన హ్రస్వం ఇక్కడ పలికినా, ఏమన్నా సరే వాళ్ళని ఏదో కానీ అవసరమైతే తిట్టి కూడా వాళ్ళతో నామోచ్చారణ ఆ విష్ణు సహస్రనామం పారాయణ చేయిస్తూనే ఉండేవాడు. ఆ మహానుభావుడి పుణ్యం ఇంకా కూడా అనువర్తిస్తూనే ఉంది, ఇంకా కూడా సాగుతూనే ఉంది. చాలా విష్ణు సహస్రనామ పారాయణ సంఘాలు కూడా వచ్చినాయి. అలాంటి మహానుభావుడైన ఈ మహానుభావుడు వీళ్ళందరితో పారాయణ చేయిస్తుంటే మన కథానాయకుడు అజామీళుడు అక్కడికి వెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దండం పెట్టాడు. దండం పెడితే ఆ పెద్ద ఆయన త్రికాలవేత్త ఆయన అన్నాడు, ఎవరు బాబు నువ్వు అన్నాడు. చూడబోతేనేమో ఏదో మంచి వంశంలో పుట్టినవాడల్లే ఉన్నావు ఒకవైపు, కానీ ఇప్పుడు మాత్రం వేటగాళ్ళలాగా బందిపోట్లాగా మారినట్టున్నావు. 2 భేదాలు నీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఎవరివి నువ్వు అని అడిగాడు. అడిగేసరికి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ముందు లోపల ఒక రకమైన పశ్చాత్తాపం ఈ వ్యక్తికి బయలుదేరింది. అయ్యో, ఎలా ఉండేవాడిని నేను, ఎలా తయారయ్యాను. ఈయన చెప్పినట్లుగా వేదశాస్త్రాలు చదువుకున్నటువంటి మహానుభావుడిని నేను, పోనీ వేదశాస్త్రాలు చదువుకున్న యోగ్యుడిని నేను, ఈరోజు ఈయనే చెప్పినట్లుగా బందిపోటుని వేటగాడిని అయ్యాను. ఇదేంటి విధి వైపరీత్యం, ఎందుకు అయింది అని పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపపడితే ఇలాంటి వాళ్ళు పశ్చాత్తాపపడటం అనేది ఎదుటి వాళ్ళకి ఒక రకమైన టార్చర్. వీళ్ళు పశ్చాత్తాపపడి ఊరుకోరు కదా. అయ్యా, నాకు చాలా పశ్చాత్తాపం కలుగుతోంది, నన్ను ఉద్ధరించే మార్గం ఏమన్నా చూడండి అని ఎదుటి వాళ్ళని పీడిస్తారు కదా. అలాగే ఇతను కూడా పీడించాడు. నాకు పశ్చాత్తాపం కలిగింది, నన్ను ఏదో ఉద్ధరించే మార్గం చెప్పండి అని పీడించాడు. ఆయన త్రికాలవేత్త, సామాన్యుడి కాడు. వచ్చిన ఆయన ఆలోచించాడు. వీడికి ఒక మాట చెప్తే దాన్ని నిలుపుకునే పరిస్థితి ఉంటే, వాళ్ళ నాన్నగారు చెప్పిన వేదశాస్త్రాలు సరిపోవా? చిన్నప్పుడు వాళ్ళ నాన్న చేసిన అలవాట్లు సరిపోవా? అంటున్నాడుగా, చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటి భజనలు జరిగేవండి అంటున్నాడుగా, నేను కూడా చదువుకున్నానండి అంటున్నాడు కదా. అలాంటి వాడు ఇలా మారిపోయాడు అంటే చెప్పిన మాట వినని పట్టుకుని సాగదీసే మనిషి ఏం కాడు. ఇలాంటి వాడికి మనం ఏం చెప్తాము? పోనీ నీకేమీ చెప్పడం చేత కాదు పోరా అంటే వచ్చి అడిగిన వాడికి ఓ మంచి మాట చెప్పలేకపోతే, ఏ కారణంతోనైనా సరే ఒక మంచి మాట చెప్పలేకపోతే వాడికి ఉపకారం చేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు కదా. ఒక జీవితాలకు అభ్యున్నతికి కనీసం ఉపకారం చేసేటువంటి అవకాశం కోల్పోయినట్లే కదా, లేదా అతని అవకాశాన్ని దూరం చేసినట్లే కదా. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమా అతనికి చేత కాదు, అవకాశం ఇవ్వకుండా ఉండటమా సరికాదు. ఏం చేయాలి అని ఆలోచించాడు. ఆలోచించి మాటల్లో పెట్టాడు. మాటల్లో పెట్టి, ఏం కావాలి నీకు ఎంతమంది పిల్లలు, అసలు భార్య ఎవరు, ఇప్పుడు ఎవరితో ఉంటున్నావు, ఇవన్నీ అడిగాడు. అడిగితే అయ్యవారు అన్నీ పూసకొచ్చినట్లు చెప్పాడు. ఇప్పుడు నీ వయసు ఎంత అని అడిగాడు. ఏదో 80కి దగ్గర పడుతుందండి అని చెప్పాడు. మరి 80కి దగ్గర పడుతుంటే ఎంతో 10వ పిల్లవాడు ఇప్పుడే పుట్టాడు అంటున్నావు అన్నాడు. అవునండి, 10వ పిల్లవాడు ఇప్పుడే పుట్టాడు, వాడికి పేరు కూడా పెట్టాల్సి ఉంది అన్నాడు. అంటే పెద్ద ఆయన వెంటనే ఒక్కసారి నిర్ణయించుకుని, ఆ పిల్లవాడికి ఏ పుట్టానో ఇంకోటనో పేరు పెట్టబాకు, ఏదో కాకయ్య పీకయ్య ఇలాంటి పేర్లు ఏం పెట్టద్దు, అడవిలో వాళ్ళు పెట్టుకుంటారు కొన్ని పేర్లు, అలాంటి పేర్లు ఏం పెట్టుకోకు, ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టు, నీకు ముద్దొచ్చినప్పుడు కూడా నారిగా ఏదో నారయ్య నారిబాబు ఇలా పిలవద్దు, ముద్దొచ్చినప్పుడు కూడా నారాయణ అని పూర్తిగా పిలువు, నారాయణ అని దీర్ఘం తీసి పిలువు, ఎంత ముద్దొస్తే అంత దీర్ఘం తీసుకో అని చెప్పాడు. ఇదొక్కటే అని చెప్పాడు. మరి నేను తరించడానికి నాకైనా ఉపాయం చెప్పవు అని అడిగితే, ఇది చాలు, నువ్వు పిల్లవాడిని పిలిస్తే చాలు ఆయనకే చేరుతుంది అని చెప్పాడు. చెబితే ఇతను ఏ కళనున్నాడో దాన్ని విన్నాడు, ఒప్పుకుని ఇంటికి వచ్చి ఈ పిల్లవాడి పేరు నారాయణ అని పెట్టాడు.
ఆవిడ తన కాళ్ళు నాకుతూ ఉండమంది కదా, అవి తెచ్చావా ఇవి తెచ్చావా అని అడుగుతూ ఉండేది కదా, ఎంత ఇచ్చినా ఒప్పుకునేది కాదు కదా. ఆవిడ కూడా ఈ నారాయణ అనే పేరుని మాత్రం ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుందో అనేది ఎవరికీ తెలియదు. ఆవిడ కూడా ఒప్పుకుంది. నారాయణ అనే పేరు ఖాయమైంది. ఆ నారాయణ అనే పేరుతో వాడిని పిలుస్తున్నాడు. అదేంటో తెలియదు కానీ నారాయణ అని పిలిచిన కొద్దీ వాడి మీద ముద్దు పెరుగుతోంది, ఇంకా పెరుగుతోంది. ఈయనే చెప్పాడు కదా, ముద్దు పెరిగితే నారాయణ అని దీర్ఘం తీస్తూనే ఉండు, అంతే తప్ప పేరును మాత్రం పాడు చేయొద్దు అని చెప్పాడు కదా. అలా పేరును పాడు చేయకుండా ముద్దుగా నారాయణ 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 అని పిలుస్తూనే ఉన్నాడు. ఈ లోపల కాళ్ళు చేతులు చచ్చుబడి మంచాన పడ్డాడు. మంచాన పడ్డవాడికి ఒకరోజు యమభటులు రానే వచ్చారు. వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అని ఇతనికి తెలిసింది. అప్పుడు కూడా ఏమి అదృష్టమో తెలియదు, ఏమి జన్మాంతర సంస్కారమో తెలియదు, భార్య గుర్తు రాలేదు. అలాగే తనతో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆవిడ కూడా గుర్తు రాలేదు, ఎవ్వరూ గుర్తు రాలేదు. ఈ పిల్లవాడే గుర్తొచ్చాడు. ముద్దుగా తాను చూసుకునే ఈ పిల్లవాడే గుర్తొచ్చాడు. ఆ పిల్లవాడేమో ఎక్కడో ఆటల్లో ఉన్నాడు. వాణ్ణి చూడలేకపోతాను, యమభటులు నన్ను లాక్కెళ్ళిపోతే అనేటువంటి బాధలో ఉన్నాడో ఏమో. నారాయణ అని గట్టిగా పిలిచాడు. పిలవటంతో మొత్తం సీను మారిపోయింది. మారిన సీను మనకి తెలుసు. మారిన సీన్లో యమదూతలు విష్ణుదూతలు వాళ్ళ వాగ్వాదము ఎంత అయిపోయింది. విష్ణుదూతలు మాయమైపోవడం జరిగిపోయింది. జరిగిపోయిన తరువాత ఇతను ఒకసారి యమబాధ అనేది పడిన తరువాత, యమబాధతో ఇతని యొక్క శాపం అనేది తీరిపోయిన తర్వాత అతనికి మొత్తం గుర్తొచ్చింది. ఏమేం గుర్తొచ్చింది? ఈ జన్మలో తల్లిదండ్రులు బోధించినటువంటి వేదశాస్త్రాలు మాత్రమే కాదు, గత జన్మలో తాను చేసిన సాధన కూడా గుర్తొచ్చింది. గత జన్మలో తాను ఎక్కడ సాధన చేశాడు అనేది కూడా గుర్తొచ్చింది. ఎంతవరకు సాధన చేశాడు అనేది కూడా గుర్తొచ్చింది. గత జన్మలో తాను చేసింది సాధన హరిద్వారంలో, అందుకని ఆ గంగా తీరానికి అక్కడికి వెళ్ళిపోయాడు. గత జన్మలో తాను ఎక్కడ కూర్చున్నాడో అక్కడే కూర్చున్నాడు చక్కగాను. గత జన్మలో తాను ఎక్కడి వరకు ఆపాడో ప్రాణాయామాన్ని, అక్కడి నుంచి ప్రాణాయామాన్ని అందుకుని కొన్ని రోజుల్లోనే మళ్ళీ సమాధి స్థితి దాకా వచ్చేశాడు. వచ్చేసి సమాధి స్థితి దాకా అందుకుని ఆ తర్వాత వాళ్ళ దివ్య విమానంలో వస్తే వాళ్ళని మళ్ళీ గుర్తుపట్టి వాళ్ళతో పాటు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది అజామిళుడి యొక్క పూర్వరంగంతో కలిసినటువంటి ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానంలో మనం పట్టించుకోవాల్సినటువంటి అంశాలు చాలా 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 ఉన్నాయి. ఒకటి, శరీరాన్ని పాడు చేసేటట్లుగా ఎప్పుడూ ఎవరూ నేనేదో సాధన చేస్తున్నాను అని అనుకోకూడదు. అలా సాధన చేయటం అనేది మొండితనానికి చిహ్నమే కానీ పట్టుదలకి చిహ్నం కాదు. పట్టుదలకి మొండితనానికి ఇదే గీత ఉంది. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి ఉన్నటువంటి గీతే పట్టుదలకి మొండితనానికి ఉంది. పట్టుదల వదలకుండా సాధించుకోవటం, మొండితనం ఏమైనా పర్వాలేదు అని అనుకుని దూకేయటం. ఒకవేళ మొండితనం ఉన్నా సరే తగుమాత్రల్లో ఉంటే పర్వాలేదేమో కానీ అది కనుక పీక్కి వెళ్ళిందంటే మాత్రం చాలా ప్రమాదం దూసుకొస్తుంది. రెండోది, ఉపకారం చేశారా అపకారం చేశారా అనే విషయం తెలుసుకోకుండా ఎవరిని ఏమీ అనకూడదు. అజామిళుడు పూర్వజన్మలో ఆయన ఋషికుమారుడు కాబట్టి శాపం పెట్టాడనుకుంటున్నాము. మనలాంటి వాళ్ళైతే తిట్టారని అనుకోవాలి, లేదా వాళ్ళని అనరాని మాటలు అన్నారు అని అనుకోవాలి. అలాంటి తప్పుడు పనులు ఎప్పటికీ చేయకూడదు. అది మహాప్రమాదానికి దారి తీయొచ్చు. ఇది రెండవ అంశం. మూడవది, ఇది శాపం కాబట్టి ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగలేదు అనేటువంటి ప్రశ్నలకు తావులేదు. పై జన్మలో అలాంటి ప్రశ్నలకు అవకాశమే లేదు. కానీ ఎంత శాపంతో ఉన్నా, ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నా సరే ఎక్కడో ఒక చోట చిన్నపాటి అవకాశం అనేది ఉంటుంది. ఎంతటి అవకాశం అది అంటే, ప్రాణాలు ఇంకేముంది నిమిషంలో పోతాయి అనే పరిస్థితుల్లోకి వచ్చినా, చలిదెబ్బకి ఇతనిలో ఉష్ణశక్తి మొత్తం చల్లారిపోయింది అనే పరిస్థితికి వచ్చినా, చిన్న అవకాశం ఇతని ప్రాణాలు దక్కటానికి ఎలాగైతే అలాగే మిగిలి ఉందో, చివరి రవ్వ ఉన్నంత వరకు కూడా అగ్గి మళ్ళీ రాజుకోవటానికి అవకాశం అనేది ఎట్లాగైతే తప్పనిసరిగా ఉంటుందో, అలాగే ఎంత శాపంతో వినాశోన్ముఖంగా వెళ్ళిపోయిన వాళ్ళకైనా సరే చిన్న అవకాశం అనేది ఉంటుంది. ఆ అవకాశం ఇతనికి ఆ మహాగురువు యొక్క అనుగ్రహంతో మళ్ళీ తిరిగి లభించింది. ఇతను చిన్నప్పుడు చదువుకున్న వేదశాస్త్రాలు ఇతన్ని ఉద్ధరించలేదు. ఆ
పెద్ద ఆయన త్రికాలవేత్త చెప్పినటువంటి ఆ నారాయణ అనే నామం నీ పిల్లవాడికి పేరుగా పెట్టుకో అనేటువంటి అంశం ఇతనికి అవకాశాలని సృష్టించింది. ఎంతటి అవకాశాన్ని సృష్టించింది అంటే గత జన్మలో చేసిన తప్పుని దిద్దుకుని మళ్ళీ అక్కడి నుంచి సాధన పెంచుకుని వెళ్ళవలసిన చోటికి వెళ్ళేటట్లుగా ఆ అవకాశాన్ని సృష్టించింది. ఇలాంటి అవకాశం ప్రతి మానవుడికి, ప్రతి జీవికి ఎక్కడో ఒక చోట తగులుతూనే ఉంటుంది. ఆ అవకాశాన్ని వచ్చినప్పుడు అందిపుచ్చుకోవటం అనేది ప్రధానం. ఒకవేళ కనుక అజామిళుడు ఈ జన్మలో ఈ నారాయణ అనే పేరు పెట్టుకో అనేటువంటి మాటను వినే అవకాశాన్ని కోల్పోయి ఉంటే ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. నెంబర్ 1, బందిపోటుగా వాళ్ళని కొడదాము తప్ప వాళ్ళు ఏం చేసుకుంటే నాకెందుకు అని అనుకున్నా పోయి ఉండేది. వాళ్ళతో మాట్లాడకపోయినా పోయి ఉండేది. ఆయనతో మాట్లాడినా సరే ఆయన చెప్పింది వినాలని అనుకోకపోయినా పోయి ఉండేది. ఇంటికి వచ్చి నిలబెట్టుకోకపోయినా పోయి ఉండేది. మర్చిపోయినా పోయి ఉండేది. ఏం జరిగినా ఆ అవకాశం పోయి ఉండేది. అవకాశం చాలా చిన్నది, కానీ దాన్ని నిలబెట్టుకున్నాడు, కష్టం మీద నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకోవడం వలన సాధించుకోగలిగాడు. సో వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ సరే మిస్ చేసుకోకూడదు. అవకాశాలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న అవకాశాలు, అణువంత అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి. ఆ అవకాశాలను గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే, అవకాశాన్ని పట్టుకుంటే సార్థకత, పట్టుకోలేకపోతే మాత్రం వ్యర్థత్వం అనేది వచ్చి తీరుతుంది. పట్టుకోకపోతే వేస్ట్ అయిపోవటం, ఆయుష్ వేస్ట్ అయిపోవటం అనేటువంటి అంశం వచ్చి తీరుతుంది అనేటువంటిది మహాప్రధానమైనటువంటి అంశం. చివరి అంశం మనకి కాస్తంత ప్రోత్సాహకరమైనటువంటి అంశం. ఏ జన్మలో ఎంత సాధన చేశామో ఆ చేసినటువంటి సాధన అలాగే నుంచునుంది. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అనేటువంటి న్యాయం అలాగే ఉంది. తర్వాత ఎన్ని జన్మలు పోయినా, ఎన్ని రకాల తప్పులు చేసినా వాటన్నిటినీ అనుభవించి దాన్ని ఏదో బాగు చేసుకుని మళ్ళీ బాగుపరుచుకునేందుకు కనుక అవకాశం అనేది దాన్ని పట్టుకుంటే వెనకాల చేసినటువంటి సాధన క్యారీ ఫార్వర్డ్ అయ్యేందుకు అవకాశం చాలా హెచ్చుగా ఉంది. ఏమో ఎవరికేం తెలుసు, ఎవరు ఎంత సాధన చేసి పెట్టుకున్నాము, ఏ తప్పులు చేసి లేదా ఏ పొరపాట్లు చేసి మళ్ళీ అవకాశాల కోసం వెతకాల్సిన పరిస్థితులకు వచ్చాము ఎవరికి తెలుసు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని కనుక పట్టుకోగలిగితే మనం ఒకవేళ వెనకాల జన్మల్లో ఏమైనా మంచి సాధన చేసుకుని ఉంటే ఆ సాధన నుంచి పై మెట్లకు వెళ్ళేందుకు అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి అనేది మరొక ప్రోత్సాహకరమైనటువంటి అంశం. ఈ అంశాలన్నిటినీ మనం జాగ్రత్తగా గమనించుకుందాము. అదే సమయంలో అజామిళోపాఖ్యానం మొత్తానికి కీలకమైనటువంటి నామోచ్చారణ మహాత్మ్యాన్ని పొరపాటును కూడా మనం మర్చిపోవద్దు. ఆ నామోచ్చారణ మహాత్మ్యాన్ని అజామిళోపాఖ్యానం ప్రదర్శించిన తీరులోనే మనం నడిపించుకోవాలి అని కూడా ఏం లేదు. పిల్లలకు పేరు పెట్టుకునే నడిపించుకోవాలని ఏం లేదు. పిల్లలకో మనవలకో దేవుళ్ళ పేర్లు పెట్టుకునే తీర్చుకోవాలని కూడా ఏమీ లేదు. ఆ నామోచ్చారణ చేసుకుంటూ పోవటం అనేటువంటి దాని స్ఫూర్తిని గట్టిగా మనం పట్టుకుందాం. పట్టుకుని మనం కూడా మనకు దక్కినటువంటి అవకాశాలను వినియోగించుకుని మన పట్ల జరిగినటువంటి, మనమే చేసుకున్న పొరపాట్ల తాలూకు ఫలితాలను మనం దాటి వెళదాం. దాటి వెళ్ళి మనం కూడా ఈ నామోచ్చారణ మహాత్మ్యం లాంటి మహాత్మ్యాలతో సాధనను ముందడుగులు వేయించుకుందాం. అలా మనతో ముందడుగులు వేయించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ ఉపాఖ్యానాన్ని పూర్తి చేసుకుందాం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రహ్లాదుడు దైత్యకుమారులకు చేయబోయేటువంటి ఉపదేశాన్ని మనం విస్తృతంగా చక్కగా అధ్యయనం చేసుకుందాం. ఆయన కూడా ఈ అంశాలను లీలగా ప్రస్తావిస్తూ వస్తాడు. ఆయన కూడా ఆయుష్, దాన్ని సద్వినియోగం చేసుకోవటం అనే అంశం మీద చాలా విస్తృతంగా మాట్లాడతాడు. ఆయన కూడా ఇంటి కోసం లేదా పొట్టకూటి కోసం పాటుపడటం అనే అంశాన్ని ప్రత్యేకించి కామెంట్ చేస్తాడు. చేసినప్పుడల్లా కూడా ఈ అజామిళోపాఖ్యానం పూర్వ ఉత్తర రంగాలతో కలిపినటువంటి ఉపాఖ్యానం దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం అధ్యయనం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. మనం అజామిళోపాఖ్యానంలో అజామిళుడి స్థాయిలో ఉన్నామా లేదా అనేది కాదు, మనం అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఆలోచించుకుందాం. అలా ఆలోచించుకుని మనం కూడా సార్థకతను పొందుదాం. అలా సార్థకను అందించవలసిందిగా దేవదేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ రోజుకు ఈ 4 మాటలని మనం పూర్తి చేసుకుందాం.